బాగున్నారండి అందరూని. ఈ క్లాస్లో వచ్చేసి మనం చిన్నపిల్లలది స్కర్ట్ ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది అంబ్రెలా స్కర్ట్ చూద్దామండి. ఇది 3 లేయర్స్తో కటింగ్ చేశాను. దీనికన్నా ముందు వీడియోలోనే నేను కటింగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడలేనట్టయితే కనుక ఆ వీడియో చూడండి. ఇది 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా మీరు వేసుకోవచ్చు. 15 ఇంచీలు, ఒక 15-15.5 ఇంచీల వరకు కూడా లెంత్ అనేది వస్తుంది. చిన్నపిల్లలకైతే లాంగ్గా వస్తుంది, పెద్ద పిల్లలకైతే షార్ట్ మోడల్ కింద వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో నేను వివరంగా చూపించానండి. ఒకవేళ అది మిస్ అయితే కనుక చూడండి. దాని తర్వాత ఇది 3 లేయర్స్ వచ్చింది కాబట్టి అంచుల్ని ఇలా పీకో చేసేసుకోవచ్చు. ఇలా జిగ్జాగ్ పీకో చేసేసుకోవచ్చు. లేదంటే కనుక పీకో మిషన్ లేని వాళ్ళైతే కనుక ఈ రకంగా అంచు కూడా చిన్న మడత పెట్టి ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే పీకో చేసి రెడీ చేసి ఉంచుతానండి. తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది చాలా సింపుల్గా మనం చూద్దాం. మనకి ఎలాస్టిక్ కానీ ఏదైనా చూసారు కదా, నేను ఇది పీకో చేస్తాను. మొత్తం అంచు అంతా పీకో చేస్తాను. ఇది 3 లేయర్స్తోనే అంబ్రెలా కటింగ్. ఇది ఈ స్కర్ట్కి నేను 2.5 మీటర్ల క్లాత్ అయితే యూజ్ చేశానండి. కటింగ్లోనే చెప్పాను. ఇప్పుడు ఈ లేయర్లు ఒకదాని తర్వాత ఒకటి, పెద్ద లేయర్ ఫస్ట్ పెట్టుకుని దాని తర్వాత రెండోది పెద్దదానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత మూడోది ఇంకా కొద్దిగా షార్ట్గా ఉంటుంది. ఈ 3 లేయర్లని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చూసారు కదా, సెంటర్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ ఎలా పెట్టుకున్నారంటే అంచనా తెలుస్తుంది అనమాట. రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఒక పిన్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ క్వార్టర్ వరకు ఇలా మళ్ళీ ఇలా సగం వరకు ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకో, అంటే ఫోల్డ్ అంటే ఒకదాని మీద ఒకటి, ఒక పొరలు ఏంటంటే రౌండ్ ఒకేలా ఉండేటట్టుగా. మీరు మిషన్ దగ్గర మీద కుదరకపోతే కనుక మీకు చూపించడం కోసం నేను మిషన్ మీద పెడుతున్నాను. లేదంటే మీరు కింద పెట్టుకుని చక్కగా ఒక లేయర్ మీద ఒకటి అందంగా ఎక్కడ కూడా కుడతలు లేకుండా చక్కగా ఇలా పట్టుకొని సరిపోద్దని కరెక్ట్గా. ఎందుకంటే మనం అంతా 3 లేయర్లు కూడా నడుం దగ్గర ఒకే కొలతతో కటింగ్ చేసాం కాబట్టి తేడా రాదనమాట. ఈ రకంగా పిన్నులు పెట్టేసుకున్నారంటే జరగకుండా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుని ఒక కుట్టేసుకున్నాము అంటే కనుక 3 లేయర్లు కలిపి జాయింట్ అయిపోతాయి అనమాట. చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి. ఎలాస్టిక్ని బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునేటట్టుగా నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేశారు అంటే కనుక మీకు అర్థం కాదనమాట. ఒకవేళ నిజంగా మన పిల్లలకి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు ఈ స్కర్ట్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి మీకు డౌట్ ఏమన్నా ఉండి ఎలా వస్తుంది ఏంటని డౌట్ ఉంటే కనుక మీ పాత చీర ఏదన్నా ఉంటే అది కూడా కటింగ్ చేసి మీరు చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మనం 3 లేయర్ని కరెక్ట్గా పట్టుకున్న తర్వాత పిన్నులు పెట్టేసుకోండి అక్కడక్కడ. దాని తర్వాత మిషన్ మీద ఇలా పెట్టి అంచు 3 పొరల్ని ఒకేసారి ఇలా ఒక పాదం ఖర్చుతోని అంచు కుట్టేసుకోండి. ఇలా రౌండ్గా కుట్టేసుకుంటే మనకి 3 కూడా జాయింట్ అయిపోతాయి అనమాట. మధ్య మధ్యలో పిన్నులు ఉన్నప్పుడు తీసేసుకోండి. సూది వరకు రానివ్వకండి, లేదంటే మిషన్ సూది ఇరిగిపోద్ది. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా 3 లేయర్లు కూడా ఒకేలా పట్టుకుని ఎక్కువ సాగదీయకుండా అందంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. అంతే, అయిపోయింది. రౌండ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పిన్నులు కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. మార్కింగ్ పెట్టిన తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇంచీ టేప్తోని ఇలా కొలుచుకోండి. ఇంచీ టేప్తోని ఇలా కొలుచుకున్న తర్వాత మనకి ఏ మార్కింగ్ అయితే మనం స్టార్ట్ చేసామో ఆ మార్కింగ్ వరకు వచ్చేటట్టుగా ఇంచీ టేప్ రౌండ్ అంతా కొలుచుకుంటే నడుము మొత్తం ఇదంతా ఎంత ఉన్నది అన్నది తెలుస్తుంది. చూసారు కదా, మళ్ళీ మార్కింగ్ వచ్చేసింది. 33.5 వచ్చిందండి. 33.5 వచ్చింది అంటే మనం ఒక బెల్ట్ 33.5 కటింగ్ చేసి బెల్ట్ని అతికించినప్పుడు కూడా ఒక అరేంజ్ మనకి ఖర్చులోకి పోద్ది కాబట్టి 34 ఉంటే సరిపోద్ది. ఈ ఎలాస్టిక్ వచ్చేసి నా దగ్గర 1 ఇంచ్ వెడల్పుని ఎలాస్టిక్ ఉంది. ఈ బెల్ట్ ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎలాస్టిక్ని మనం ఈ ఎలాస్టిక్ని స్టిచ్చింగ్ చేయాలి అంటే మనకి అటువైపు ఇటువైపు కూడా క్లాత్ కావాలి కాబట్టి కనీసం ఒక 3.5 ఇంచుల వెడల్పు అయినా సరే మీరు తీసుకోవాలి. ఒక 2 ఇంతలన్నా సరే ఎక్కువ తీసుకుంటేనే కానీ సరిపోదు క్లాత్. ఇలా వెడల్పుని ఇలా తీసుకోవాలి. మనకి ఫ్రాక్ ఈ స్కర్ట్ కటింగ్ చేసిన తర్వాత పక్కన ముక్కలు మిగిలాయి కదండి, అందులోంచి మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఈ రకంగా కటింగ్ చేసి 3.5 ఇంచుల వెడల్పుని కటింగ్ చేశాను 4 పీసులు. అది ఇలా 2 పీసులని ఫస్ట్ ఇలా జాయింట్ చేస్తాను. అలాగే ప్రతి పీస్ కూడా జాయింట్ చేసేయండి. మీకు ఏమైనా లెందీగా ఏమైనా ముక్కలు మిగిలితే ఇంకా మంచిది. 2 ముక్కలు వచ్చినా పర్లేదు. నాకు ఇంకా కావాలి అనుకుంటే కనుక నేను ఇంకొక ముక్క నేను కటింగ్ చేసి మొత్తం అతికించేసాను. అంటే మొత్తం మీద మీకు బెల్ట్ 34 ఇంచులు ఉండేటట్టుగా బెల్ట్ని రెడీ చేసుకోండి. అది ఎన్ని ముక్కలంటే అతికించండి, కానీ అలా రెడీ చేసుకోండి. దాని తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసి ఈ అంచు ఆ అంచు కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు
అంటే పొడవు 34 అంటే మనకి మొత్తం రౌండ్ అంతా స్కర్ట్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ పెంచుకొని మనం కటింగ్ చేసుకుంచుకున్నాం. ఇప్పుడు అది కుట్టేసుకుంటే మనకు కావాల్సిన 33.5 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అంచు కుట్టేటప్పుడు చిన్న ట్రిక్ అండి, ఇలా ఇంతవరకు కుట్టండి, కొద్ది గ్యాప్ వదిలేసి 1 ఇంచ్ అన్నా సరే మధ్యలో గ్యాప్ వదిలేసి కింద కూడా చిన్న కుట్టు జాయింట్ చేసేయండి. ఇది ఒకసారి చూడండి, ఇలా లాక్ చేసామా, ఇంతవరకు చేసిన తర్వాత ఇక్కడే లాక్ చేసి మిషన్ పాదం ఎత్తి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు వేయండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంచడం వల్ల ఏంటంటే దీని లోపల నుంచి మనం ఎలాస్టిక్ని ఎక్కిద్దాం. చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోగలరు. చూసారు కదా, ఇక్కడ మనకి ఇలాగా గ్యాప్ వచ్చింది. ఎలాస్టిక్ ఎక్కించుకునేటప్పుడు ఒకవేళ ఈ గ్యాప్ ఏమైనా తక్కువ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఈ కుట్టు కొద్దిగా ఇప్పుకోవచ్చు. ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి, తర్వాత ఎలాస్టిక్ చేసుకున్నప్పుడు అండ్ కనీసం 1 ఇంచ్ అన్నా సరే గ్యాప్ ఉండేటట్టు మీరు ఉంచుకోండి. ఇప్పుడు స్కర్ట్ని ఇలా పెట్టుకొని చూసారు కదా, లోపల వైపు నుంచి ఒకసారి ఇలాగ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. స్కర్ట్ పైకి ఇలా పెట్టుకుని లోపల వైపు నుంచి మనం బెల్ట్ పెట్టి ఇలా స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, పైకి మనకి అతికించిన కుట్లు పైకి వస్తున్నాయి, నాకు కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇలా మనం బెల్ట్కి ఇలా పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చేంత వరకు కూడా మొత్తం రౌండ్ అంతా ఈ బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. మనం కరెక్ట్గా కొలుచుకొని జాయింట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువలు రాకుండా అంతా వచ్చేస్తుంది. ఒకవేళ బిగినర్స్కి ఎప్పుడైనా సరే ఒకవేళ ఇది ఎక్కువైపోయింది అని అనుకుంటే మధ్యలో అతుకులు ఉన్నాయి కదండి, ఇంకొక కుట్టు ఎక్కువ వేసుకుంటే ఒక దగ్గర సెట్ అయిపోద్ది. కాకపోతే మనం చక్కగా కొలుచుకొని వేసుకుంటే అసలు అది ప్రాబ్లమే రాదు. వచ్చినా సరే అలా చేసుకోండి. అంటే ముక్కలు అతికించాం కదా బెల్ట్కి, అక్కడ ఇంకొక కుట్టు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత రైట్ సైడ్ వైపుకి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి దాని తర్వాత మనం అతికించుకున్న బెల్ట్ కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ కుట్టు మీదకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అన్నది కనీసం 1.5 ఇంచ్ అన్నా ఉండాలి. ఎందుకంటే మన ఎలాస్టిక్ 1 ఇంచు, దానికన్నా తక్కువ ఉంటే కనుక ఎలాస్టిక్ ఎక్కదండి, టైట్ అయిపోయి బాగోదు. ఇప్పుడు ఈ రకంగా మొత్తం మనం బెల్ట్ అంతా ఇలా పైదేమో ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం కుట్టిన అంచు మీదకి ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రైట్ సైడ్ వైపుకి మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం, ఇలా చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ అతుకులు ఉన్న దగ్గరగా మళ్ళీ సేమ్ అదే లెవెల్లోకి ఈ అతుకున్న దగ్గరికే ఈ ఫోల్డింగ్ వచ్చింది అంటే కనుక మీకు కుడతలు కూడా ఏమీ రాకుండా వస్తుంది. ఒకవేళ బిగినర్స్కి ఏమైనా ముడతల కింద వచ్చినా సరే ఏం పర్లేదండి, మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఎలాస్టిక్ పెట్టిన తర్వాత ఆల్రెడీ అంతా కూడా మనకి ముడతల కింద వస్తుంది, అంటే కుచ్చుల కింద వస్తుంది. కాబట్టి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కుట్టేస్తాను. ఇక్కడ చూసారు కదా, మనం ముందు ఉంచిన హోల్ ఉంది కదా, ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలన్నది వివరంగా చూడండి. ఇప్పుడు మీ పాపకి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు నడుము ఎంతో కొలుచుకోండి. నేను స్టిచ్చింగ్ చేస్తున్న పాప నడుము 22 ఇంచీలు. ఎంత సైజ్ అన్నా పర్లేదు, ఇది పెద్ద సైజ్ వాళ్ళకి కూడా హెల్దీ వాళ్ళకి కూడా సరిపోద్ది. దానికి 5 ఇంచీలు తగ్గించండి. నేను 22కి 5 ఇంచీలు తగ్గిస్తే చూసారు కదా 17 ఇంచీలు వచ్చింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగా మనం ఇంచీ టేప్ పట్టుకుని చక్కగా 17 ఇంచీల దగ్గరికి నేను ఇలా కటింగ్ చేసేస్తాను. 16.5 అన్నా సరే సరిపోద్ది నాకు. చూసారు కదా, 22 నుంచి 5.5 ఇంచీలు తీసేస్తున్నాను. ఎందుకంటే ఎలాస్టిక్ని బట్టి మనం చూసుకోవాలి. 5.5 ఇంచీలు నేను తీస్తున్నాను. అంటే మీ పాప నడుం ఎంత ఉందో అంతా కొలుచుకొని దానికి 5.5 ఇంచీలు తగ్గించేసి మిగతాది ఎలాస్టిక్ తీసుకోండి. 22 వచ్చింది, నేను 16.5 తీసుకున్నాను. ఇప్పుడు పిన్నీస్ పెట్టుకుని మనం ఎక్కడైతే మనం హోల్ ఉంచామో ఒకవేళ ఇందులోకి ఎక్కలేదు అనుకుంటే కానీ చిన్న హోల్ మీరు అంటే ఇంకా కుట్టు ఇప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని పిన్నీస్తోని మనకి బొందు ఎక్కించుకున్నట్టుగా మొత్తం ఎలాస్టిక్ని ఎక్కించుకోండి. ఎక్కించేటప్పుడు తిరగబడకుండా అందంగా నీట్గా ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా కొద్దిగా టైం పట్టినా సరే అందంగా ఎలాస్టిక్ని ఇలా బొందు ఎక్కించినట్టుగా ఎక్కించి ఇటువైపు హోల్లోకి మళ్ళీ వచ్చేసేటట్టుగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చినట్టు చేసిన తర్వాత పిన్ని తీసేసి కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ అంచు ఇలా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి చక్కగా ఎక్కువ కుట్లు వేసేసుకోండి. 1, 2 అని కాదు, 4 అంచులు ఇలా కుట్టేసుకుని రఫ్ చేసేసుకుని చక్కగా ఎక్కువ కుట్లు వేసేసుకున్నారంటే మీకు ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు తర్వాత కూడా మీకు కుట్లు విడిపోకుండా ఎలాస్టిక్ తెగిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా నేను ఎన్ని కుట్లు వేసాను. ఇలా ఇన్ని కుట్లు వేసిన తర్వాత ఇలా లాగేమో అంటే కనుక మిగతా ఎలాస్టిక్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఇక్కడ ఏమైనా కుట్టిన దగ్గర వెళ్ళకపోతే ఇలా లోపలికి ఇలా తోసేయండి, చక్కగా ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత కొద్దిగా ఇలా గట్టిగా ఏమన్నా ఇలా
లాగారంటే మొత్తం ఎలాస్టిక్ అంతా ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏంటంటే సమానంగా ఇలా పట్టుకొని టప్ టప్ మనం ఒకసారి ఇలా 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 స్ట్రెచబుల్ చేశారంటే కనుక చుట్టూ ఒకేలాగా స్ట్రెచ్ అయిపోద్ది అనమాట. అంటే కుర్చీలన్నీ కూడా ఒకేలా వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ హోల్ని ఇలా సూది దారం పెట్టుకుని ఇలా కుట్టేసి క్లోజ్ చేసేయండి. చూసారు కదండి ఎంత ఈజీగానో మనం ఇలా అయితే కనుక ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత బిగినర్స్ అన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేయగలరు. మీ పిల్లలకి ఇలా స్టిచ్చింగ్ చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. స్కర్ట్ అయితే మాత్రం చాలా ముద్దుగా ఉందండి. నాకు చిన్నపిల్లలు లేరు, ఆడపిల్లలు లేదంటే నేనే వాడేసుకునేది. చూసారా, ఇప్పుడు సెంటర్లోని ఇలా పిన్ని పెట్టి ఎక్కడైతే పట్టుకుంటున్నారో అక్కడ వరకు ఇలా సాగదీయండి, కుట్టివేయండి. చూసారు కదా, ఇలా పట్టుకుని ఇలా సాగదీయండి. అతిగా సాగదీయొద్దండి. చూడండి, ఇక్కడ పట్టుకుంటున్నానా, ఇలా ముందుకు సాగదీసి అంతవరకు స్టిచ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ పట్టుకుని మళ్ళీ సాగదీసి సెంటర్లోనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా అయితే ఎలాస్టిక్ సాగిపోదా అండి అని కూడా అంతకుముందు స్కర్ట్ కుట్టినప్పుడు కూడా నన్ను క్వశ్చన్ చేస్తారండి. సాగదండి, ఈ కుట్టు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వేయకపోతే కనుక ఎలాస్టిక్ లోపల తిరగబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ముద్దుగా వచ్చింది, అంటే ఎంత గేర్ వస్తుంది అంటే నిజంగా చాలా గేర్ వస్తుంది. 2.5 మీటర్ల క్లాత్ చిన్న పిల్లకి ఎంత స్కర్ట్ కుడితే ఎంత గేర్ వస్తుంది అనుకుంటా. చూసారా ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి స్టిచ్చింగ్ చేసి మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే చాలు, ఒక చీరనన్నా సరే మీరు శారీనన్నా సరే యూజ్ చేసుకుని కటింగ్ చేసి పిల్లలకి యూజ్ చేయొచ్చు. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, నేను మళ్ళీ క్లియర్ చేస్తాను మీకు. ఇది చాలా ముద్దుగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి.